హాయ్ హలో అండి, అంతా బాగున్నారా అండి? వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ ఇవ్వండి. స్కిప్ చేయకుండా వీడియోని చూసారంటే మీకు ఈ టాప్ కటింగు ఈజీగా చేతనవుతుంది. ఈ క్లాత్ 260 పాయింట్లు ఉంది. దీన్ని మనం 43 ఇంచుల టాప్ కట్ చేయడానికి పొడవు వచ్చేసి 43 ఇంచులు, విమ్ము కొలత వచ్చేసేసి 42 ఉంది. దీన్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలో, క్లాత్ను ముందుగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. అంచులు మన ఎదరవైపుకి రావాలి, ఫోల్డింగు మన వైపు ఉండేలా చూసుకోవాలి. డ్రెస్సుని చాలా జాగ్రత్తగా సర్ది పెట్టుకోవాలి. సర్ది పెట్టిన డ్రెస్ని ఇలా చక్కగా నీట్గా పరుచుకోవాలి. ఎక్కడ ముడతలు అనేవి రాకుండా జాగ్రత్తగా సర్ది పెట్టుకోవాలి డ్రెస్ని. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే కటింగ్ అనేది మీకు టాప్ కటింగ్ ఈజీగా అర్థమైపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మొద్దు కటింగ్ అండి. రండి ఎలా కటింగ్ చేస్తున్నానో చూద్దురు. కానీ క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు కూడాను అంచులు కింద వైపుకి వచ్చేలాగా, ఫోల్డింగు పై వైపు వచ్చేలాగా చూసుకుంటే మనకి హ్యాండ్స్ ఏదో విధంగా వస్తాయి. అయినా కానీ హ్యాండ్స్ అతుకులు పడేలా ఉన్నాయి. 43 పొడవు ఇది. కొలిచి చూపిస్తున్నాను చూడండి. డ్రెస్ పొడవు ఆమ్ రౌండ్ దగ్గర నుంచి అలా మనం గీసుకోవాలి. స్లిట్స్ దగ్గర నుంచి కూడాను అలా కరెక్ట్గా మనం గీత గీసుకోవాలి, ఒక లైన్ గీసుకోవాలి. షోల్డర్స్ దగ్గర కూడాను స్కేల్ పెట్టి అలా ఒక లైన్ గీసుకుందాము. షోల్డర్స్ కోసము, షోల్డర్ కటింగ్ కోసము 1 ఇంచి మనం ఖర్చుల కోసం కూడా గీసుకోవాలి. ఆమ్ రౌండ్ కొలత కూడా తీస్తున్నాను చూడండి. ఆమ్ రౌండ్ కొలత 11 ఉంది. షోల్డర్ కొలత కూడాను అలా మనం 10 ఉంది. మన డ్రెస్సు కొలతతోటే పెట్టుకోవాలి. ఆది డ్రెస్ తోటే చూడండి అక్కడ వరకు అలా గీత గీసుకోవాలి. షోల్డర్స్ దగ్గర నుంచి ఒక లైను అలా గీసుకోవాలి. గీసుకొని మనం ఆమ్ రౌండ్ కోసం అలా కలిపేసుకోవాలి. అలా రౌండ్ షేప్ గీసిన తర్వాత కార్నర్లో ఒక 1.25 ఇంచుకి మనం అలా గుర్తు పెట్టుకోవాలి. దాన్ని రౌండ్ షేప్గా తీసుకోవాలి. సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది. ఖర్చులకు మళ్ళా మనం పెట్టుకోవాలి. కరెక్ట్గా 11 వచ్చేసింది చూడండి. డ్రెస్తో చూస్తున్నాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని ఎలా సరిచేయాలో చూపిస్తున్నాను చూడండి. మనం ఆమ్ రౌండ్ ఎక్కువగా వచ్చింది. ఇక్కడ షోల్డర్ మీద అలా ఆమ్ రౌండ్ వైపు ఒక 1/2 ఇంచి అలా క్రాస్గా తీసుకోవాలి. అలా తీసుకుంటే ఆమ్ రౌండ్ చక్కగా నీట్గా వచ్చేస్తుంది. అలా కట్ చేసేటప్పుడు దాన్ని అక్కడ క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకి ఆమ్ రౌండ్ 11 కావాలి, 12 వచ్చింది. దాన్ని ఎలా సరి చేస్తున్నానో చూడండి. కింద నుంచి 1 ఇంచి పైకి అలా గీసుకొని దాన్ని అలా తిప్పేసుకోండి. ఇప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. తప్పులతో సహా చెప్తున్నాను నేను మీకు. ఆమ్ రౌండ్ కొలుచుకునేటప్పుడు మనం పైన ఖర్చులు కింద నుంచే మనం అలా కొలుచుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి. దాన్ని మనం అలా సరి చేసుకోవాలి. ఖర్చుల కోసం ఒక 2 పాయింట్లు ఆమ్ రౌండ్ దగ్గర నుంచి మొదలుపెట్టి అలా మనం టిక్కులు పెట్టుకుంటూ వెళ్ళాలి. స్లిట్స్ వరకు కూడాను. చాలా చిన్న నెక్కులు వచ్చేసేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5, కొద్దిగా యువతలకి కింద వైపు అనుకుంటే రౌండ్ షేపు బాగా వస్తుంది వాళ్ళకు. ఇలాంటి వాళ్లకు పెద్ద నెక్కులు పెట్టకూడదు. నెక్కులు పెద్దవైతే కొందరు తొడగరు, పిల్లలు పేచీకి వస్తారు. అందువల్ల వాళ్ళకి చాలా జాగ్రత్తగా నెక్కులు మనం డ్రాయింగ్ వేసుకోవాలి. స్లిట్స్ దగ్గర మాత్రం ఖర్చులు 1 పాయింట్ కంటే కూడాను ఎక్కువ పెట్టకూడదు. ఎక్కువ పెట్టామంటే మనం మడత పెట్టి కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది పెడతాయి.
సరిగ్గా కూడా రావన్నమాట. పాయింట్ కంటే పెచ్చు పెట్టకూడదు. క్రింద వేస్టేజీ తీసేసాను. ఈ షోల్డరు చంకలు అన్నీ చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసాయో. కటింగ్ చేసి తీసేసాను. ఆర్మ్ రౌండ్ వైపు నుంచి ఇలా షోల్డరు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి 3.5. చాలా చిన్న చిన్న నెక్కులేను ఇవి. కాలేజీకి వెళ్ళే పిల్లలు నెక్కులు పెద్దవైతే తొడగట్లేదు. కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలైతే అస్సలు తొడగడం లేదు. వాళ్ళకి మనం చిన్న నెక్కులు పెడితేనే చాలా బాగుంటుంది. ఫ్రంటు అలా క్రాస్గా మనం ఆర్మ్ రౌండ్ క్రాస్ అలా తీసుకోవాలి. ఫ్రంట్ భాగంలో ఈ స్లిట్స్ దగ్గర కూడా అలా గుర్తులు పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి మనం అవి కుట్టుకోవాలి కాబట్టి. లైనింగ్ కూడా కట్ చేశాను. లైనింగ్ కూడా చాలలేదు. హ్యాండ్స్ కానీ చాలా పెద్ద సైజు. పన్నా కూడా చాలా తక్కువగా ఉంది లైనింగు, మెయిన్ పార్ట్ కూడాను. అందువల్ల హ్యాండ్స్ కూడాను కొంచెం ఇబ్బంది పెట్టింది. హ్యాండ్స్ బాగానే వచ్చాయి కానీ మెయిన్ పార్ట్ రాలేదు. అలా హ్యాండ్స్ కొలత కూడాను ఆది హ్యాండ్స్ తోటే పెట్టి తీసేసుకోవచ్చు ఈజీగా. నేను ఈ 3/4 హ్యాండ్స్ కటింగ్ కూడాను నేను ఎలా చేసుకోవాలి అనేది కొలతలతోటి చక్కగా వీడియో పెట్టాను, షార్ట్ వీడియో. ఆ వీడియో కూడా గమనించారంటే మీకు 3/4 హ్యాండ్స్ ఎలా కొలిచి ఎలా కట్ చేసుకోవాలో ఈజీగా చేతనవుతుంది. అలా జాగ్రత్తగా తీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఆదులు కూడా కరెక్ట్గా వచ్చేసాయి హ్యాండ్స్కి. మనం ఆది డ్రెస్ తోటి ఈజీగా మనం అలా కొలుచుకోవచ్చు. చూడండి చూపిస్తున్నాను, చక్కగా నీట్గా వచ్చేసింది. అక్కడి నుంచి మనం ఒక లైన్ కనుక గీసుకుంటే సరిపోతుంది. ముంజేతి కొలత కూడాను లూజులు అవి కరెక్ట్గా వచ్చేసాయి. మీరు మనసు పెట్టి స్కిప్ చేయకుండా వీడియో చూసారంటే టాప్ కటింగు ఈజీగా అర్థమైపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేను నేను ఈ వీడియో పెట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.